only 5 or 6 out of 12. There's no use. Huh? So Mahesh, మీరు ఏం చేస్తారంటే ఐ వాంట్ మహేష్ టు టేక్ ద లీడ్ ఆర్ హేమలత ఆర్ మోనిక టెల్ అదర్స్ టు జాయిన్. ఓకే, నేను చెప్పాను కదా వై టీచ్మెంట్ యాప్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ రోజు క్లాస్ కి కొంతమంది రాలేకపోయారు. యూ నాట్ ఏబుల్ టు అటెండ్ టుడేస్ క్లాస్. సో యూ కెన్ వ్యూ ద రికార్డింగ్. ఈ రోజు జరిగిన క్లాస్ రికార్డింగ్ మీకు కనిపిస్తుంది. ఓకే, యూ కెన్ లిజన్ అండ్ యూ కెన్ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ బికాస్ యూఆర్ ఇన్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్. మీరు డిగ్రీ పిల్లలు కాదు. ఐ కాంట్ డిక్టేట్ ద నోట్స్. ఓకే, సో వన్స్ యూ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ బై క్లికింగ్ మై క్లాస్, యూ కెన్ సీ మై రికార్డింగ్. ఈరోజు క్లాస్ రికార్డింగ్ కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ ఐ విల్ పోస్టెడ్ సమ్ స్టడీ మెటీరియల్. నేను మెటీరియల్ పెట్టాను చూడండి. వాట్ ఎవర్ క్లాసెస్ వీ హ్యాడ్ రిగార్డింగ్ ద బేసిక్స్ ఆఫ్ జిఎస్టీ, ఓకే, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఇవన్నీ నేను పీపీటీ షేర్ చేశాను. గో త్రూ దెమ్ బికాస్ people should write at net exam. So how many of you are going to write exam? ఎంతమంది మీరు నెట్ ఎగ్జామ్ రాయబోతున్నారు? How many of you will write net? ఒక్క నిమిషం, ఎంతమంది మీరు నెట్ ఎగ్జామ్ రాయబోతున్నారు? How many of you will? ఒక్క నిమిషం మీరు రాస్తారు ఇంకా అదర్స్. సో అందరూ రాయాలండి. బికాస్ ఫర్ పీజీ మీకు ఒకటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇఫ్ యూ క్వాలిఫై నెట్ ఎగ్జామ్ ఫర్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే గవర్నమెంట్ విల్ గివ్ యూ స్టైఫండ్ 30,000 to 40,000 నువ్వు డబ్బులు నెలకి ఇచ్చి మీరు పిహెచ్డి కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ ఆల్సో ఇన్ డిగ్రీ కాలేజెస్. ఓకే, సో మన సబ్జెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అందుకే విత్ ద హెల్ప్ ఆఫ్ టీచ్మెంట్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ ది స్టడీ మెటీరియల్ ఇన్ మై బ్లాగ్. మీరు స్టడీ మెటీరియల్ కాలంకి వెళ్తే మీ క్లాస్లో మీకు కనిపిస్తుంది చూడండి. ఐ హ్యావ్ అప్లోడెడ్ ఏ పీపీటీ. ఓకే, ఐ విల్ అప్లోడ్ పీడిఎఫ్. ఐ విల్ అప్లోడ్ క్లాస్ ఆల్సో. యూట్యూబ్ క్లాస్ లింక్ కూడా పెడతాను మన జరిగిన క్లాస్. అవన్నీ మీరు చూసుకోవచ్చు. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ద టీచ్మెంట్. ఓకే, దట్స్ వై ఐ టోల్డ్ యూ టు డౌన్లోడ్. సో మిగతా ప్లాట్ఫామ్స్ లైక్ జూమ్ కానీ గూగుల్ మీట్లో మనం ఓన్లీ ఆన్లైన్ లెక్చర్ మాత్రమే చెప్పగలుగుతాం. ఓకే, రికార్డింగ్ అవ్వదు. వి కాంట్ షేర్ మెటీరియల్స్. మళ్ళీ అగైన్ మనం ఏం చేయాలి? ఎవ్రీ టైమ్ ఐ విల్ ప్రిపేర్ నోట్స్ అండ్ ఐ హ్యావ్ టు షేర్ ఇన్ వాట్సాప్ గ్రూప్స్. సో అన్ని ఇబ్బంది లేకుండా ఇది చక్కగా అగైన్ అసైన్మెంట్స్ we can go through online assignments. I'll give you assignment. You can submit the assignment online అండ్ మీకు ర్యాంక్స్ కూడా వచ్చేస్తాయి. ఆన్లైన్ అంటే జస్ట్ మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసి ఫోటోలు తీసి పెట్టినా ఇట్ విల్ యాక్సెప్ట్ అండ్ ద సిస్టమ్ విల్ ఆటోమేటిక్లీ జనరేట్ ది ర్యాంక్స్ ఫర్ యూ. ఇంటర్నల్ మార్క్స్ కూడా పాసిబుల్. ఓకే, అండ్ టెస్ట్స్. ఓకే, so like that this app have got so much of benefits. That's why I ask you people to download it and kindly go through it. Okay, okay, so for today let me start the class. Oh, I think last class we were being discussing regarding the GST. Okay, the background and history. My slide share account. Yeah, okay, so screen కనిపిస్తుంది కదండి GST. Okay, is it visible? Mahesh, others? స్క్రీన్ GST కనిపించట్లేదా? సో మీకు స్క్రీన్ కనిపించకపోతే నాకు మధ్యలో చెప్పండి. Okay, so I think from last class we were keeping on discussing what is GST, why GST is implemented in India, what was the background, what. ఇప్పుడు చూడండి, లేదా ఉంది ఇక్కడ. ఓకే, అయితే అయితే యాప్ నుంచి తీసుకుంటలేదు. ఓకే, ఓకే, నేను డైరెక్ట్గా ఇంకో పీపీటీ షేర్ చేస్తాను. అంటే నేను నా దగ్గర స్లైడ్ షేర్ యాప్ ఉంది. ఆ యాప్లో ఉన్న పీపీటీ షేర్ చేద్దామని ట్రై చేస్తాను. ఓకే, ఓకే, ఐ విల్ సర్చ్ అగైన్.
హలో, చూడండి మళ్ళీ షేర్ చేస్తున్నాను నా యాప్. స్క్రీన్ షేరింగ్ స్టాప్ అయిందా? నిన్నంతా బాగానే పనిచేసింది. మార్నింగ్ కూడా హ్యావ్ టేకెన్ క్లాసెస్. చూడండి. ఓకే. So what is GST and all? I think we discussed in the last classes. I will not go much into a discussion. Okay. Now, so before GST, what was the indirect tax structure in India? We will just once go through it and then we continue with the other classes. Okay, Nandi? So once I will start the recording. Okay, I started recording. Okay. 1 minute, 1 minute. Okay. Yeah. So let us see what was the indirect tax structure in India before GST. అంటే GST రాకముందు ఇండియాలో ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఒక యూనిఫార్మిటీ లేదు. దేర్ వాస్ నో యూనిఫార్మిటీ ఇన్ ది ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ అండ్ దే వర్ లాట్ ఆఫ్ షార్ట్ కమింగ్స్. సో వాట్ ఆర్ ద షార్ట్ కమింగ్స్? దే వర్ ప్రాబ్లమ్స్ ఇన్ indirect tax structure in India, which was giving some sort of troubles for the government as well as for the businessmen. So that's why the government of India, or the BJP government, thought of introducing GST from 1st April 2017. Okay, let us see what was the scenario. So what happened? Earlier indirect tax framework in India suffered from various shortcomings. అంటే జిఎస్టి ముందు మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ లో. దట్ మే బి వ్యాట్ సిస్టమ్ ఆర్ సన్ వ్యాట్ ఆర్ ఎక్సెట్రా సర్వీస్ ట్యాక్స్. So what happened under the indirect tax system earlier? The previous indirect taxes were not necessarily mutually exclusive, were not levied on exclusive. అంటే అవి బెనిఫిట్ వచ్చే విధంగా లేవు మాట. So for example, when goods were manufactured and sold, both central excise duty, SUNVAT అంటారు, central excise duty, SUNVAT and state level VAT were levied. రెండు ఉండేదండి, సెంట్రల్ ఎక్సైజ్ సన్వాట్ అండ్ స్టేట్ లెవెల్, స్టేట్ లో వ్యాట్ ఉండేది. ఎప్పుడు ఇది? వెన్ ద సేల్ ఆఫ్ గూడ్స్ వర్ టేకింగ్ ప్లేస్ బిట్వీన్ 2 states. సో 2 states మధ్యన ట్రేడ్ జరిగినప్పుడు దే హ్యావ్ టు పే, సపోజ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సే ఒరిస్సా. సో ఇన్ ఏపీ దే గూడ్స్ ఆన్ ద గూడ్స్ వీ హ్యావ్ టు పే VAT, AP VAT, and as well as when the goods reach Bhubaneswar, we have to pay again, the trader has to pay central excise SUNVAT also. So ఇక్కడ ఏమైంది? When the goods are when the sale or supply is taking place between 2 goods, there were 2 taxes to be paid. ఏంటవండి? One was AP state VAT and also central excise. So what were దీనివల్ల ఏం జరిగింది? సో both were essentially value added tax. రెండు value added tax. The set off of one tax against the credit of one another was not possible. అర్థమైందండి? సో ఇక్కడ ఏం జరిగింది? ఆల్రెడీ నేను వ్యాట్ పే చేశాను. ఎవరికి? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నేను వ్యాట్ పే చేశాను. అగైన్ సెంట్రల్ గవర్నమెంట్కి భువనేశ్వర్కి గూడ్స్ వెళ్ళగానే, ఒరిస్సాలో నా వస్తువులు వెళ్ళగానే నేను సెంట్రల్ గవర్నమెంట్కి సన్వాట్ పే చేయాలి, సెంట్రల్ ట్యాక్స్ ఎక్సైజ్ డ్యూటీ. అక్కడ ఏమైంది? నేను ఆల్రెడీ ట్యాక్సెస్ పే చేశాను కదా. ఒకే ప్రొడక్ట్ మీద on one product I have to pay 2 taxes. దెన్ ఇక్కడ ఏమైందండి ప్రాబ్లం? ఒకటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తూ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలంటే బర్డెన్ వాస్ అగైన్ ఆన్ ది ట్రేడర్ అండ్ ఆన్ ది కస్టమర్. అంటే ఇక్కడ ఏం జరిగింది? ది క్రెడిట్ ఆఫ్ వన్ అనదర్ వాస్ నాట్ పాసిబుల్ అండర్ సన్వాట్. అంటే ఆల్రెడీ వ్యాట్ పే చేశాను, సన్వాట్ మళ్ళీ పే చేయాలి. ఆ సన్వాట్ నుంచి వ్యాట్ ని డిడక్షన్ ఇవ్వలేదు అప్పుడులో. ఓకే, దే వాజ్ నో ఐటీసీ అంటారు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అర్థమైందా? వాట్ ఈస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? వెన్ యూ ఆల్రెడీ పే ట్యాక్స్ ఆన్ ఇన్పుట్స్. నువ్వు రా మెటీరియల్ మీద, అంటే ముడి పదార్థాల మీద ఆల్రెడీ ట్యాక్స్ కట్టున్నావు, దాన్ని కట్టి తెచ్చుకున్నావు, దాన్ని తయారు చేసి అమ్మావు, మళ్ళీ అమ్మినప్పుడు ట్యాక్స్. ఇప్పుడు జిఎస్టీలో ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపన్ ఇన్ జిఎస్టీ? Inputs you paid some tax. Okay, you manufactured it, again output, you produced it, you manufactured finished good, again you're selling, again you have to pay output tax. Whatever tax
paid can be credited, can be set అంటే ఇప్పుడు ఇన్పుట్స్ మీద 100 రూపాయలు కట్టావు, అవుట్పుట్ మీద 120 కట్టావు, ఇప్పుడు ఎంత కట్టాలి జిఎస్టీలో? మళ్ళీ 120 కట్టక్కర్లేదు. ఓకే, వై? యూ కెన్ క్లెయిమ్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు, ఐటీసీ. దట్ మీన్స్ ఆల్రెడీ ఐ హ్యావ్ పేడ్ 100 రూపీస్ ఆన్ ద సేమ్ ప్రోడక్ట్ టు ది కన్సర్న్ గవర్నమెంట్, సో దట్ 100 రూపీస్ క్యాన్ బి సెట్ ఆఫ్, మైనస్ చేసి 20 రూపీస్ ఇప్పుడు పే చేయాలి. ఒకవేళ అవుట్పుట్ ద ట్యాక్స్ is only 80, I have paid 100, now the government will give you a refund of 20 rupees. Possible only after GST. Now before GST ఏమయ్యేది, one type of tax was not allowed to be set off from the other type of tax. So government pay చేసిన tax, సెంట్రల్ గవర్నమెంట్ కి పే చేస్తున్న ట్యాక్స్ తగ్గించుకోవడానికి, ఇన్పుట్ క్రెడిట్ క్లెయిమ్ చేయడానికి వీలయ్యేది కాదు. సో అంటే a businessman's burden was taxes on taxes, goods and costs. అర్థమైందా? సో is that clear? So this what happened India in the indirect taxes regime before GST was taking place. Okay nandi? So that's why government implemented GST. Okay, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదండి. ఇప్పుడు there is a input, ITC is given, ITC అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ is given. ఆల్రెడీ పే చేసిన ట్యాక్సెస్ నుండి ఇప్పుడు పే చేస్తున్న ట్యాక్సెస్ ని తగ్గించుకొని బ్యాలెన్స్ ట్యాక్సెస్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, పే చేయొచ్చు. సో దిస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ జిఎస్టి. ఓకే, ఇస్ దట్ క్లియర్? ఓకేనండి. నౌ లెట్ us see the issues in pre-GST regime. See issues. సో మీరు అడగచ్చు, సార్ ఎందుకు ఆల్రెడీ మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో ఒక పద్ధతి ప్రకారంగా ఇండిపెండెన్స్ నుంచి వెళ్ళిపోతున్నాం కదా, ఆల్మోస్ట్ ఇట్ వాస్ 75 years. ఓకే, ఆల్మోస్ట్ 70 years, సారీ 70 to 70 years అయిపోయింది. నౌ వై గవర్నమెంట్ ఈస్ సో పర్టికులర్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టి? ఎస్, we should go for GST. Why? There were so many problems or issues in pre-GST. Okay, GST ముందు చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ఏంటి అంటే, సి the primary the basic objective for the government for going into GST was cascading effect. Now what is cascading effect? I told you, taxes on taxes is called cascading effect. అర్థమైందండి? ఒక ప్రొడక్ట్ ని నేను ఎక్స్ అనేవాడు 1000 రూపాయలకి బీకి అమ్మాడు. బి ఏం చేశాడు, ఒక 200 రూపీస్ వాల్యూ కలుపుకొని మళ్ళీ దాని మీద ట్యాక్స్ కట్టి 1310 రూపీస్కి వైకి అమ్మాడు. వై ఏం చేస్తాడు, మళ్ళీ ఒక 2 రూపాయలు 200 కలుపుకొని 1500 వస్తువుకి ట్యాక్స్ కట్టి జెడ్కి అమ్మాడు. ఇక్కడ ఏమవుతుంది, సి ద ప్రొడక్ట్ వెన్ ఇట్ రీచెస్ ఫ్రమ్ ఎక్స్ టు జెడ్, ఓకే, ఎక్స్ టు జెడ్ కి ఈ ప్రొడక్ట్ రీచ్ అయినప్పటికీ ది బర్డెన్ ఈస్ వెరీ హై. అక్కడ ప్రైస్ పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది? టోటల్ వాల్యూ మీద ట్యాక్సెస్ పే చేస్తున్నారు. అంటే 1100 మీద, 1300 మీద, 1500 మీద ట్యాక్స్ పే చేయాలి. అర్థమైందా? దట్ ఈస్ బిఫోర్ జిఎస్టి. 10% అనుకోండి, ముందు 100, తర్వాత 1300 మీద 130, మళ్ళీ 1500 మీద 150. అంటే ఎంత ట్యాక్స్ అయింది? 100, 130, 150. సి 100, 130, 150. సో 380 రూపీస్ ఆ 1000 రూపీస్ ప్రొడక్ట్ మీద ట్యాక్స్. అర్థమైందా? అంటే ఆ వస్తువు ఎక్స్ నుంచి వైకి వచ్చినప్పటికి 1880 రూపాయలు, 30 రూపాయలు దాటిపోతుంది. యు సీ దిస్ ఈస్ కాల్డ్ డబల్ టాక్సేషన్. క్యాస్కాడింగ్ ఎఫెక్ట్ అంటే పన్ను మీద పన్నులు. సో అర్థమైందండి? సో బట్ జిఎస్టి ఏమంటుంది, ఇదే ప్రొడక్ట్ 1000 రూపీస్ది 200 కలుపుకొని యాడ్ చేస్తే వైకి వచ్చినప్పటికి ట్యాక్స్ 200 మీద కట్టాలి. అంటే వాల్యూ ఎడిషన్, ఎంతైతే వాల్యూ పెరిగిందో దాని మీద కట్టాలి. సో వెన్ ద గుడ్ రీచెస్ టు జెడ్, నౌ వాట్ ఈస్ ద వాల్యూ అంటే 1000ది 500 అయింది కదా. సో 500 మీద 10% ఎంత? 50 రూపీస్. సి ద డిఫరెన్స్, హౌ మచ్ టాక్సెస్ వి సేవ్. అమ్మా కాన్సెప్ట్ అర్థమవుతుందా? క్యాస్కేడింగ్ అంటే ఏంటి? ఎర్లియర్ వి యూస్ టు పే ది టాక్సెస్ ఆన్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ దట్ ప్రొడక్ట్, బట్ నౌ ఇట్ ఈస్ ది వాల్యూ ఎడిషన్. ఎంతైతే వాల్యూ చేంజ్ అయిందో ఆ చేంజ్ అయిన వాల్యూ మీద మాత్రమే జిఎస్టి ఇంప్లిమెంట్ అవుతుంది. టోటల్ వాల్యూ ఆఫ్ ది ప్రొడక్ట్ మీద జిఎస్టి కట్టక్కర్లేదు. ఈస్ దట్ క్లియర్? సో దట్స్ వై టుడే ఇన్ జిఎస్టి, సిన్స్ దెర్ ఈస్ నో క్యాస్కాడింగ్ ఎఫెక్ట్, taxes on taxes లేవు కాబట్టి most of the products are today have become cheaper. Is that clear?
have you understood the concept of cascading effect? అంటే total value or price of the product మీద taxes ఇంకా ఉండవు. Whatever value is added from one person to another person కదా, ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి డి, ఆ డిఫరెన్స్ మీద ట్యాక్స్ ఉంటుంది తప్ప టోటల్ అమౌంట్ మీద ట్యాక్స్ ఉండదు. సో దట్స్ వై టుడే మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ హ్యావ్ బికమ్ చీపర్ అండర్ జిఎస్టి. ఓకే నా, సో ఆ ప్రాబ్లం లేదండి జిఎస్టిలో. అగైన్ ఇన్ ప్రీ జిఎస్టి రెజ్యూమే వీ హ్యాడ్ కాంప్లెక్సిటీ. వాట్ ఈస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? సో టుడే బిఫోర్ జిఎస్టి అటోల్లో జిఎస్టి ముందు మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ స్ట్రక్చర్ చూసినట్లయితే వీ హ్యాడ్ సన్వాట్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీస్, వీ హ్యాడ్ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీస్, ఓకే, వీ హ్యావ్ వ్యాట్. ఎవ్రీ స్టేట్ కి ఒక వ్యాట్ ఉండేది, అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సర్వీసెస్ కి సర్వీస్ ట్యాక్స్ పే చేయాలి. ఓకే, వీ హ్యాడ్ మోడ్ వ్యాట్, మోడిఫికేషన్ వ్యాట్, ఒక మోడ్ వ్యాట్ ఒకటి ఉండేది. ఓకే, అండ్ వీ హ్యావ్ స్టేట్ ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్. సి హౌ మెనీ డ్యూటీస్ ఆర్ దే? ఆల్మోస్ట్ ఒక సింగిల్ వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ బిజినెసెస్ ఇన్ 2 or 3 states, 2-3 స్టేట్స్ లో నీకు బిజినెస్ ఉన్నట్లయితే నీ పని అయిపోయింది. ఎందుకు? ఎన్నో రకాలైన ట్యాక్సెస్ పే చేయాలి. యూ హ్యావ్ టు పే సో మెనీ టైప్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఒక పేమెంట్ చేస్తే సరిపోదండి, యూ హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ ట్యాక్స్. కానీ అర్థమైందా? సో సర్వీస్ ట్యాక్స్ కి ఒక రిటర్న్, ఎక్సైజ్ డ్యూటీస్ కి ఒక రిటర్న్, సెంట్రల్ ఎక్సైజ్ కి ఒక రిటర్న్, వ్యాట్ కి ఒక రిటర్న్. సో ఇక్కడ ఏమయ్యేది? దే వాజ్ సో మచ్ ఆఫ్ కాంప్లెక్సిటీ, కన్ఫ్యూజన్ అమాంగ్ ది ట్రేడర్స్. ఏ ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలి, ఎవరికి పే చేయాలి, ఏ రిటర్న్ ఎలా వేయాలి, ఓకే, ఇవన్నీ ఎవరికి ఇబ్బంది ఉండేది అంటే దే వాజ్ ఎ ప్రాబ్లమ్ ఆన్ ది బిజినెస్ పీపుల్, ట్రేడర్స్. వాళ్ళు వెక్స్ అయిపోయి ఉన్నారు. ఎందుకు వెక్స్ అయిపోయారు? వీ హ్యావ్ సో మెనీ ట్యాక్సెస్. ఒక ట్యాక్స్ కట్టకపోతే ద రిజిస్ట్రేషన్ విల్ బి క్యాన్సల్డ్. ఇఫ్ హీ డస్ నాట్ okay file a return, then gone, his registration will be cancelled, and there was so much of penalties and prosecutions. So ikkada emaindante there was complexity in doing business. Now it is solved. Now only one tax. Either you supply a service, you supply a good, whatever you supply, there is only one tax. What is the tax? GST. One nation, one tax. So ikkada emaindi, కాంప్లెక్సిటీ అనేది చాలా ఉండేది ట్యాక్స్ చట్టాల్లో కానీ, లాస్ లో కానీ. ఇప్పుడు అవన్నీ లేమండి. సింపుల్ గా ఒక ఎవ్రీ మంత్ జిఎస్టిఆర్ 1 రిటర్న్ ఫైల్ చేస్తే చాలు. క్వార్టర్లీ ఒక రిటర్న్, హాఫ్ ఇయర్లీ ఒక రిటర్న్, దట్స్ ఇట్. ఓకే, సో ద బర్డన్ ఆఫ్ ఫైలింగ్ మెనీ రిటర్న్స్ అండ్ ఆల్వేస్ గోయింగ్, ఓకే, టు ది అకౌంటెంట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ is not happening now. అక్కర్లేదు. You can save so much of your cost of filing. Okay, and the laws of now become simplified. ఓకే, చాలా సింప్లిఫై అయిపోయిందండి. రిజిస్ట్రేషన్ కూడా ఈజీ అయింది. ఓకే, వీ హ్యావ్ జిఎస్టిఎన్ నెట్వర్క్. జిఎస్టిఎన్ నెట్వర్క్ వెళ్ళి మనం డీలర్ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మనకు ఒక టిన్ నెంబర్ ఇస్తారు, జిఎస్టిఎన్ నంబర్ అంటారు. అంటే ఒక టిన్ నెంబర్ ఇస్తారు, ఆ నంబర్ ద్వారా మనం ట్యాక్సెస్ ని గవర్నమెంట్ కి పే చేసుకోవచ్చు. ఓకే, అండ్ వాట్ ఎవర్ క్రెడిట్స్ ఆర్ దేర్, ద గవర్నమెంట్ విల్ గివ్ యూ ద క్రెడిట్స్. ఓకే, సో నా ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈస్ హ్యాపెనింగ్, ఈజీ అయ్యింది, కాంప్లెక్సిటీ అన్నది లేదు. అండ్ the third, earlier before GST, see there is a lack of uniformity అని ఉంది. అంటే ఏంటి? told no VAT తీసుకుందాం. ఫర్ a product like you take tires, ఒక టైర్లు తీసుకుందాం. ఒక టైర్లు సపోజ్ ఆంధ్రప్రదేశ్లో టైర్ తయారైంది అనుకోండి, ఇన్ ఆంధ్రప్రదేశ్ ద రేట్ ఆఫ్ VAT was like say 12% అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. If the same tires are sold in Tamil Nadu, it will be 15% VAT. If it goes to Maharashtra, it will be 20% VAT. So what happened here? There was lack of uniformity in the tax rates. ఒకే ప్రొడక్ట్ మీద డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఉండేవి. ఇప్పుడు ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? సో when there are lot of different types of tax rates and when there is no uniformity in the tax rates, what will happen? కన్ఫ్యూజన్ కదా. మళ్ళీ ఏ రాష్ట్రంలో ఎంత ట్యాక్స్ కట్టాలి అన్నది మళ్ళీ there was a big problem. Now what happened in GST? There is only 4 taxes. ఏంటా రేట్స్? 5 ఇంకా 5
12, 18, 28 అంతే. 28. దేర్ ఆర్ ఓన్లీ 4 రేట్స్. మీరు ఇంకా ఆల్ ఓవర్ ఇండియా మీరు ఏ ప్రొడక్ట్ అయినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదండి. ఇప్పుడు టైర్ మీద 12% అంటే ఆల్ ఓవర్ ఇండియా 12%. ఓకే, యూ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్. బట్ ఎర్లియర్ వాట్ హ్యాపెన్? ఇన్ వన్ స్టేట్ ఇట్ వాస్ హై, ఇన్ వన్ స్టేట్ ఇట్ వాస్ లో. సో అండ్ ఆ ట్రేడర్ వాస్, అప్పుడు ట్రేడర్ ఏం చేసేవాడు, ఎక్కడైతే, ఎందుకంటే నో బడీ ఈజ్ ఇంట్రెస్ట్ టు పే మోర్ ట్యాక్సెస్ కదా, ఎక్కువ ట్యాక్సెస్ ఉన్న రాష్ట్రాలు అమ్మేవాడు కాదు. ఎందుకంటే కస్టమర్కి ఏం కావాలి, వెన్ ట్యాక్సెస్ ఆర్ హై ది ప్రొడక్ట్ ప్రైస్ విల్ బి హై. సో ది కస్టమర్స్ వేర్ నాట్ ఇన్ ఏ ఇంట్రెస్ట్ టు బై దట్ కంపెనీస్ ప్రోడక్ట్. పాపం అప్పుడు కంపెనీస్ ఏం చేసేవి చూడండి, అప్పుడు చాలా రాష్ట్రాలకి కొన్ని ప్రొడక్ట్స్ సప్లై చేసేవారు కాదు. ఎందుకు? బికాస్ ఆ రాష్ట్రంలో వ్యాట్ ఎక్కువ ఉంది, అక్కడ అమ్మితే నా ప్రొడక్ట్ ఎక్కువ, ప్రైస్ ఎక్కువ ఉంటుంది, మరి కస్టమర్ కొంటాడండి? కొనడు. సో అందుకే చాలామంది తమిళనాడులో తమ ప్రొడక్ట్స్ని అమ్ముకున్నారు. అండ్ తమిళనాడు ఇన్ సౌత్ బిఫోర్ జిఎస్టీ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే జరిగింది, ఎందుకంటే అక్కడ చవకగా గవర్నమెంట్ యాక్సెస్ ఫిక్స్ చేసింది. బట్ ఆంధ్రాకి వచ్చినప్పటికీ సిన్స్ అవర్ గవర్నమెంట్ అట్ దట్ టైమ్ చార్జ్డ్ హై ట్యాక్సెస్, సమ్ ప్రొడక్ట్స్ వేర్ నాట్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్. ఒక్క నిమిషం, ఓకేనండి. Okay, so now there is uniformity in tax. Earlier there was no uniformity in taxes. Okay, corruption. ఓకే, ఇక్కడ ఏమైందండి, కరప్షన్ చాలా వరకు తగ్గింది. ఐ టోల్డ్ నో, అప్పుడు ఏం చేసేవారంటే దేర్ వాస్ నో ప్రాపర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఆఫ్ ఫైలింగ్ ద రిటర్న్స్. ఓకే, ఈ ఫైలింగ్ లేదండి అప్పుడు. వీళ్ళు దొంగ లెక్కలు, విండో డ్రెస్సింగ్, లేని అమ్మకాలను అమ్మిన సేల్స్ ని చూపించకపోవడం, ఓకే, దొంగ కొనుగోలుని చూపించడం, అన్నెసరీగా ఏం జరిగేదంటే బిఫోర్ జిఎస్టీ ది ట్యాక్స్ పేయర్స్, ఓకే, used to avoid the taxes, they used to escape from the taxes. And even though they used to collect from the customers, they did not pay it into the government head of account. ఇప్పుడు బిజినెస్ వాడు పని ఏంటండి, ట్రేడరు. ఇప్పుడు సపోజ్ నేను ఒక బంగారం అమ్ముతున్నాను, నా పని ఏంటి, నేను ఒక 3% తమిళనాడు నుంచి బంగారం తెచ్చుకున్నాను. ఐఎమ్ బ్రింగింగ్ గోల్డ్ ఫ్రమ్ తమిళనాడు. ఐ విల్ పే 3% వెన్ ఐ పర్చేస్ గోల్డ్. వాట్ ఐ విల్ డూ, ఒక కేజీ బంగారం కొని తెచ్చాను, ఆ కేజీ బంగారంతో నేను ఇక్కడ ఐ మేడ్ సమ్ ఆర్నమెంట్స్ ఫర్ కేజీ అండ్ ఐఎమ్ సెల్లింగ్. Now what I am doing, when I am selling to the customers, again I am charging tax. ఉండేదా? బంగారం కొట్టుడు ఏమనేవాడు అంటే, ఇగోండి యూ హ్యావ్ టు పే వ్యాట్. ఎంత అంటే 5% వ్యాట్ అనేవాడు. బట్ నువ్వు ఎంత కట్టేవండి గవర్నమెంట్కి? 3. బట్ నువ్వు ఎంత అమ్మినప్పుడు 5. బట్ ఆ 5%లో ఎందుకు 5% అంటే 3% ఆల్రెడీ నువ్వు కట్టావు కదా, 3% నువ్వు తీసుకోవచ్చు. బట్ గవర్నమెంట్కి వచ్చినప్పటికి వీడు 1,00,000 బంగారం అమ్మాడు అనుకోండి, when he used to sell 1 lakh gold, they used to say only 10,000 we sold, because there was no ప్రాపర్ టాక్సేషన్ సిస్టమ్ ఐడెంటిఫై చేయడానికి ట్రాన్సాక్షన్స్ ని. అప్పుడు లేదండి. ఇప్పుడు ఏమైంది, ఎవ్రీథింగ్ ఈస్ కంప్యూటరైజ్డ్. ఇఫ్ యూ బై గోల్డ్ యూ హ్యావ్ టు గివ్ యువర్ పాన్ కార్డ్. వాడు అమ్మలేదని చెప్పాడు అనుకోండి, మన పాన్ కార్డ్ ద్వారా వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తారు. సో నౌ వాట్ హ్యాపెన్, there was so much of corruption before GST because the system was not computerized. The tracking of transactions was difficult job, but now they are tracking everything. అర్థమైందండి. ఇప్పుడు నేను అమ్మలేదంటే కుదరదు, బికాస్ సమ్ అదర్ పర్సన్, నువ్వు ఎవరికైతే అమ్మావో వాడు పర్చేస్ చేసినట్టుగా చూపించుకుంటాడు, అప్పుడు నేను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. అర్థమైందా? సో నౌ ది కరప్షన్ విచ్ వాస్ వెరీ హై ఎర్లియర్ హ్యాస్ నౌ dramatically changed. Okay, and now tax evasion was possible. Earlier there was tax evasion. పొన్ని ఎగ్గొట్టడం. చెప్పాను కదా, కస్టమర్ తీసుకునేవాడు, నువ్వు చెత్త బిల్ ఇచ్చేవాడు తప్ప కంప్యూటర్ బిల్ ఇచ్చేవాడు కాదు. Okay, even though the traders used to collect the taxes from the government, they never paid taxes from the customer, sorry, they never paid deposited in the government head of account. Okay, so tax evasion ante enti, tax evasion means even though you collect taxes from the customers, but you show wrong, you manipulate your sales and purchases, and you try to avoid taxes to the pay taxes to the government. Okay,
సో ట్యాక్స్ ఇవేషన్ అంటే ఏమిటి? అన్ఎథికల్ మీన్స్ దొంగ లెక్కలు చూపించి పన్ను ఎగ్గొట్టేది డేంజర్. ఓకే, బట్ దట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ before GST, and there was no system of tracking it. But now what happened under GST, we had dual check for state government and central government. Checking pettisarandi. After compensation network, now you cannot escape from the taxes. Then pannu eggottamante అది easy కాదండి. You will be tracked at any cost. Okay, so there was the major problem. అది ఇప్పుడు లేదు. And complicity in determining the nature of transaction. There was so much of confusion in complexity. There was a lot of confusion in determining the nature of the transaction. అర్థమైందా? సో ఇది ఎటువంటి ట్రాన్సాక్షన్? Is it a good or it is a service? For example, when I told restaurants, when we used to go to restaurants, వాళ్ళు they used to charge 2 types of taxes. And I argued with them lot of time. అంటే అదంతే, లా అలాగుంది. ఈ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏమైంది? I went to restaurant, I ordered food. Okay, I have eaten 1000 rupees of food. Okay, in 1000 rupees what they used to do? 1000 rupees దాంట్లో ఫస్ట్ వాళ్ళు ఏం చేసేవారు తెలుసా అండి? దే యూస్ టు చార్జ్ వ్యాట్ వేసేవారు. ఎంత? 12% వ్యాట్, అంటే 120 రూపీస్. ఓకే, 1000 ప్లస్ 120. అగైన్ దే యూస్ టు యాడ్ సర్వీస్ ట్యాక్స్ ఆల్సో. సర్వీస్ ట్యాక్స్ కూడా కలిపేవాడు. ఎంత అంటే 14.3%, అంటే 143 రూపీస్. చూడండి ఇప్పుడు బిల్ ఎంతకు వస్తుంది? హౌ మచ్ బిల్ ఈజ్ నౌ గివెన్ టు ది కస్టమర్? కెన్ ఎనీబడీ టెల్ మీ? 1000 రూపీస్ కాస్ట్ ప్లస్ 120 వ్యాట్ సేల్స్ ట్యాక్స్ అండ్ 145 రూపీస్ ఏంటి? సర్వీస్ ట్యాక్స్. అంటే ఓవరాల్గా ఎన్ని రూపాయల ట్యాక్స్లు? ఇంచుమించు 270 రూపీస్ ట్యాక్సా? నువ్వు తిన్నావు? 1000 రూపీస్ తింటే 1000 రూపీస్కి ఇంచుమించు 275 రూపాయలు, 280 రూపాయలు ట్యాక్స్. అండ్ వి యూస్ టు క్వశ్చన్, బట్ అది అలాగనేవారు. వాట్ దే సెడ్? ఏమండి మేము బిర్యానీ అమ్మాము, వి సోల్డ్ బిర్యానీ. సో సేల్ జరిగింది కదా, అమ్మకాలు జరిగాయి కాబట్టి యూ పే సేల్స్ ట్యాక్స్, దట్ ఈస్ వాట్. గుడ్. మరి నేను అడిగాను వై అగైన్ సర్వీస్ ట్యాక్స్ అగైన్? మళ్ళీ ఏమన్నారు తెలిసిన? ద ఆన్సర్ ఏంటి అంటే, ఓకే అవర్ సర్వర్స్ కేమ్, మా కుక్కు ప్రేమతో ఉండాడు, మా సర్వరు ప్రేమతో మీకు వడ్డించాడు కదా. సో దర్ ఇస్ అ సర్వీస్, వీఆర్ గివింగ్ ఎ సర్వీస్ టు యూ. నా సర్వీస్ ఇచ్చాం కాబట్టి సర్వీస్ ట్యాక్స్ పే చేయి. అర్థమైందా? ఇస్ ఇట్? వాట్ హ్యాపెండ్? హలో, ఇప్పుడు ఏమైంది చూడండి. ఫర్ ప్రొడక్ట్ సర్వీస్ ట్యాక్స్ ప్లస్ వ్యాట్, అంటే ఎంత చీటింగ్ చూడండి. అది జరిగింది ఎన్నో సో మెనీ ఇయర్స్ ఇట్ కంటిన్యూ. ఓకే, సో సర్వీస్ ట్యాక్స్ తో పాటు ఒకే ప్రొడక్ట్, ఆన్ సేమ్ ప్రొడక్ట్ దే యూస్ టు చార్జ్ వ్యాట్ అండ్ ఆల్సో సర్వీస్ ట్యాక్స్. సో 1000 రూపాయల ప్రొడక్ట్ ఎంత ఇది? 1300 రూపీస్ అయిపోయేది. నా ఆఫ్టర్ వ్యాట్, ఆఫ్టర్ జిఎస్టీ వాట్ హ్యాపెన్? నౌ దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఎందుకంటే ఒకటే అంటుంది జిఎస్టీ, even though there is a supply of good or there is a supply of service, whatever supply takes place you pay tax. What is the tax? Single tax. Is it clear? ఇప్పుడు సేమ్ రెస్టారెంట్, if you take a case, now if you go to restaurant, your bill will be maximum 18%. వాడు మళ్ళీ 2 ట్యాక్స్లు వేయడం, ఇంకా ఒకటే ట్యాక్స్ ఉంది జిఎస్టీ. ఎంత? maximum 18. అర్థమైందండి? సో సేమ్ ఫుడ్, earlier you paid 1300 rupees, now you pay only 1180 rupees. So you saved 100 rupees almost. Is that clear? So earlier we had determining the nature of act. అది సర్వీసా గుడ్ అంటే అర్థమయ్యేది కాదు. ఒక్కొక్కసారి ట్రేడర్ యూస్ టు చార్జ్ బోత్ సర్వీస్ ట్యాక్స్ యాజ్ వెల్ యాజ్ సేల్స్ ట్యాక్స్. నౌ దెర్ ఇస్ నో ప్రాబ్లం బికాస్ వ్యాట్ ఏమంటుందండి? ద పెక్యులియర్ feature of VAT is that, sorry, GST is that even though there is a supply, see we are using the word supply, even though there is a supply of goods or there is a supply of what? Service. If any supply takes place, either a service or a good, there will be GST. Okay, clear? So earlier, before GST, these
సో ఇవి జిఎస్టి రాకముందున్న మేజర్ ప్రాబ్లమ్స్. కాబట్టి టు అడ్రస్ ఆల్ దీస్ ఇష్యూస్ లైక్ to make the business more simplified, there were lack of uniformity among the states in determining the VAT rates. Okay, now there is a uniformity. Earlier there was a corruption. Earlier they used to go for tax evasion, and earlier there were complexity in determining the nature of the transaction, whether it is related to pure service or a product or service or a product or both. Now there is no confusion after GST implementation. All these problems have been sought out. Okay, చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ ఈ రోజు లేవు. So these are the major problems which has given rise to the government's decision of implementing GST from 1st April 2017. ఏంటండి చేసినవన్నీ కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్. జిఎస్టి ముందు మన గవర్నమెంట్ వద్ద ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ లేకుండానే చూడండి ఎఫెక్ట్. వాట్ ఇస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఇది చూడండి. సో ప్రొడ్యూసర్ ఏ వాట్ హీ హాస్ డన్, 1000 rupees is the output value and tax rate is 10. ఓకే, సో 10 మీద ట్యాక్స్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 1000 rupees ప్లస్ 100 rupees ట్యాక్స్ బర్డెన్. సో ద సెల్లింగ్ ప్రైస్ విల్ బి 1100. సో ప్రొడ్యూసర్ ఏం చేశాడు, 1000 rupees వర్త్ ప్రొడక్ట్ ని 100 rupees ట్యాక్స్ 10% వ్యాట్ వేసుకుని 1100 కి ఎవరికి అమ్మాడు, ఆ ప్రొడ్యూసర్ ఏ has sold 1100 to producer B. Now what producer B has done, ఈ 1100 వాల్యూ పెట్టాడు. Now ప్రొడక్ట్ ఇస్ 1500. ఇప్పుడు ఎంత అయింది ఆ వాల్యూ, ఆ 1100 వాల్యూని కొంచెం వాల్యూ ఎడిషన్ చేసి 1500 వాల్యూ, దాని మీద అగైన్ సేమ్ 10% ఈస్ ది రేట్ ఆఫ్ వ్యాట్. నో ఆన్ 1500 10% కలపండి, ఎంత అయింది 1500 plus 150 how much, 1650. చూడండి, నో వాట్ ఇస్ ట్యాక్స్ బర్డెన్, ఇక్కడ ఏమైంది చూడండి, when the same product is reached from A where it was 100 rupees was the tax burden, now the tax burden is how much, 150. చూడండి, now ఈ tax burden ఎవరి మీద పడుతుంది, it is ultimately the customer. See 150 tax by B to C, కస్టమర్ మన దగ్గరికి వచ్చింది అనుకోండి, నో ఫర్ బిసి, నో సి దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది, నో వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ ఇన్పుట్, ఇక్కడ 1650కి అమ్మాడు కదా, ఇంకా 1500 ట్యాక్స్ రేటు, 150 ట్యాక్స్, 1500 ప్లస్ 150 ట్యాక్స్ 1650. సి ఏం చేశాడు, దీనికి 2000 ఫిక్స్ చేశాడు ప్రైస్. ఓకే, 2000 మళ్ళీ అయింది ఆయన దగ్గర, ఈ యాడ్ సమ్ వాల్యూ, అంటే నౌ the 2000 is the price which will be sold customer కి అమ్ముతాడు. no 2000 again on this 10% tax how much, 200. ఇక్కడ ఏమైంది చూడండి, tax burden is చూడండి 2000 plus on that 200 is the tax burden. ఇక్కడ ఏమైంది ప్రైస్ 2200 అయింది. how you got 2000 is the total value, on that again 200. now how much he has to pay, 200. చూడండి product same. Here the problem is, even though the product is same, but when it reaches one person to ultimate customer, becomes 1200. Okay, దీన్ని ఏమంటామంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంట. సో ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ఓకే, ఇప్పుడు వ్యాట్ లో ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ 150 వచ్చింది కదా, దట్ విల్ బి రెడీ. ఓకే, అంటే చూడండి బ్యాలెన్స్ మీద ఇప్పుడు 1100 కాస్త ఎంత అయింది, 1500 అయింది కదా, 400 మీద ట్యాక్స్ ఉంటుంది అంటే 40 రూపీస్. ఇక్కడ 1650 కాస్త 2000 అయింది అంటే 350 మీద 10% 35 రూపీస్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, అంటే ట్యాక్సెస్ ఆన్ ట్యాక్సెస్. ఓకేనండి, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తర్వాత చూద్దాం. అండ్ ఫైనలీ చూడండి, చూడండి జిఎస్టి వచ్చిన తర్వాత ఈ ట్యాక్సెస్ ఇంకా మనకు కనిపించవు. ఓకే, ఆల్ దీస్ ట్యాక్సెస్ విల్ నాట్ అపియర్ నౌ, ది హ్యాస్ బీన్
subsumed under GST. What are the taxes? Service tax. Okay. Earlier we had service tax. What is service tax? This is a tax which is implemented on సర్వీసెస్ యూజ్డ్. ఎవరైతే సర్వీసెస్ యూజ్ చేశారో ఆ సర్వీసెస్ యూజ్ చేసినప్పుడు మీరు కట్టవలసిన ట్యాక్స్. బట్ నౌ దెర్ ఇస్ నో సర్వీస్ ట్యాక్స్. ఇట్ హ్యాస్ బీన్ రిప్లేస్డ్ బై జిఎస్టి. సబ్సమ్ అంటే కలపడం జరిగింది. ఓకే, నౌ దెర్ ఆర్ నో ఎక్సైజ్ డ్యూటీస్. ఓకే, మోస్ట్ ఆఫ్ ది ఎక్సైజ్ డ్యూటీస్ హావ్ బీన్ okay included in GST and there is no VAT or sales tax now. ఇప్పుడు VAT లేదండి, VAT అనేది రిప్లేస్ అయిపోయింది. సిబిడి అంటే కౌంటర్ వేలింగ్ డ్యూటీస్. కౌంటర్ వేలింగ్ డ్యూటీస్ ఎస్ఏడి అడిషనల్ డ్యూటీస్ అంటారు. అవి ఏం లేవు ఇప్పుడు. సేల్స్ అడిషనల్ డ్యూటీస్. ఆక్ట్రాయ్ అంటే లోకల్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, దెర్ ఆర్ నో సచ్ taxes. Additional excise duties are not there anymore. Additional excise duty under medicine tax and other taxes like entry tax other than livable local bodies. So all these taxes are no taxes have been now replaced by a single tax, that is GST. Okay, clear? Now indirect tax, what is indirect tax? Only one indirect tax is prevailing in India, that is GST only. There are no other taxes. Okay, now the VAT, what are the governing GST economies? Central Goods and Services Tax Act and CGST Act, the Integrated Goods Tax Act, State Goods and Services Tax Act, and we have GST Act, and also Union Territory. The acts which are governing the GST regime, అంటే జిఎస్టిని మనం ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా, ఆన్ వాట్ బేసిస్ అంటే దీస్ ఆర్ ద యాక్ట్స్ విచ్ విల్ గవర్న్ ది ఇంప్లిమెంటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ జిఎస్టి సిస్టమ్. ఓకే, సో సెంట్రల్ జిఎస్టి ట్యాక్స్ యాక్ట్, స్టేట్ జిఎస్టి యాక్ట్, good GST Act, and Union Territory and Integrated Goods and Services Tax Act. So these are the various amendments, acts. ఇవి యాక్ట్స్ మనం తర్వాత separate గా చూద్దాం. ఓకే, is that clear? Okay, so for now we'll stop here. Okay, okay Nama. So we'll continue again on you have a class on Friday. Sorry, Friday కాదు, tomorrow, today's Tuesday, Thursday again you have a class on Thursday. రమ్మని చెప్పండి మహేష్, because we have 12 students, only 7 have enrolled and only 4 came to the class. So I want everyone to attend. అమ్మా అంటే 7 రిజిస్ట్రేషన్ కనిపిస్తారు నాకు. సో 12 మెంబర్స్ కూడా లింక్ క్లిక్ చేసి యాడ్ అయిపోమానండి. సో ఒకసారి క్లాస్లో యాడ్ అయిపోతే అప్పుడు I will